ఏమ్మా సుశీల, శారద పెళ్లి విషయం గురించి మీ మామగారికి మీ వారు ఉత్తరం రాశారా? రాశారండి. ఆహా. ఏమ్మా సుజాత, శారది వాళ్ళ నాన్నగారు ఈ పెళ్లికి ఒప్పుకుంటారంటావా? ఒప్పుకుంటారనే అనుకుంటాను. ఉత్తరం రాశారు కదా, 2 రోజుల్లో ఏ విషయం తెలిసిపోతుంది. ఏం ఒప్పుకోవడమో ఏమోలే, కార్డు రాయగానే కళ్యాణం జరిగినట్టా? వస్తున్నాను. ఏమిటో అందరి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, మా శంకర్రావు గారి పెళ్లి ఎప్పుడవుతుందో ఏమిటో. అమ్మా, విరోచనం మాత్రం ఎక్కడ పెట్టావే? హాల్లో టేబుల్ పెట్టాను రా, వెళ్ళి తీసుకో. ఈ మాత్రలు ఏమిటి? గుర్తు రావట్లేదే. మా ఆవిడ ఈ మాత్రలు వేసుకొని చెప్పుంటుంది, మర్చిపోయి ఉంటాను. అర్జెంటుగా ఈ మాత్రలు వేసేసుకుని నాకు మతి మరుపు లేదని నిరూపించుకుంటాను. నాన్న, ఆ మాత్రలు మీరు వేసుకుంటున్నారు ఏమిటి? అవి విరోచన మాత్రలు, నేను వేసుకోవాలి. ఇంకా నేను వేసుకున్నారు కదా. రే, మీ ఆవిడ పిలుస్తున్నట్టుందిరా. మా ఆవిడ కాదు, మీ ఆవిడ. అమ్మ పిలుస్తుంది, వెళ్ళండి. వస్తున్నా. మంచి ఎలా మాయమైనట్టు? ఇంత ఆలోచించే బదులు వీళ్ళు తెచ్చుకుంటే పోలవ గ్లాసు. ఆహా, డైవర్స్ గా బ్యాండ్ మేళం భలే దొరికిందిరా నాయన. ఈ టాబ్లెట్స్ ఏమిటి చెప్పమా? ఎందుకు పనికొస్తాయి? ఎందుకు పనికొస్తాయి ఇట్లే? నోట్లో వేసుకుంటే అవే కడుపులో పడి ఉంటాయి. ఓహో, వచ్చావా నాయన? చాలా థ్యాంక్స్ బాబు, మంచి నీళ్ళు కూడా తీసుకొచ్చావు. ఏమిటి బాబు ఎత్తుకుతున్నావు? ఇక్కడ నా టాబ్లెట్స్ ఉన్నారు, ఏమైనాయి? టాబ్లెట్సా? ఇక్కడ పెడితే ఎవరు కూడా కొట్టేస్తారని జాగ్రత్తగా కడుపులో కార్నర్ లో దాచిపెట్టా. అంటే అవి మీరు వేసుకున్నారా? మాత్రలు చూసి ముందు వస్తాను వాడా చంపేశారు. అవి ఏం మాత్రలు అనుకున్నారు? విరోచన మాత్రలు. విరోచన మాత్రలా? మరి చెప్పవేనా ఆయన? అయ్యో, ఇప్పుడు ఎలా బాబు? కడుపులో గుర్రపళ్ళు పరిగెడుతున్నాయి బాబోయ్. అయ్యో నాయనో, వామ్మో, ఇప్పుడు ఏం చేయాలి బాబోయ్? ఇప్పుడు అనుకుంటే ఏం లాభం? వామ్మో వాయు అని అయ్యో వరుసగా వస్తున్నాయని అడ్డమైనవన్నీ మింగితే అలాగే ఉంటుంది. ఏం చేస్తారో పరిగెట్టండి. ఇటు పరిగెత్తన్నా? ఇది మా పోర్షణం. ఇటు ఇటు మీ పోర్షన్, నీ పోర్షన్ అయ్యా, అన్ని పోర్షన్లు ఇటు ఇటు. అమ్మో అమ్మో, అయ్యో. ఏమిటే ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా పోయారా? ఉద్యోగం పోయిందా? ఏదైనా మందులేని రోగం వచ్చిందా? అవేమి కాదండి బాబు, శాంతిమూర్తి గారికి ఉత్తరం వచ్చిందండి. ఆ ఉత్తరంలో విషయం ఆయనకి నచ్చకపోతే నా వీపు పగలు కొట్టేస్తారు. పోనీ ఉత్తరం ఇవ్వకుండా ఉందాం అనుకుంటే నా ఉద్యోగానికి ద్రోహం చేసిన వాడిని అవుతాను. ఓరి దేవుడో, నన్ను పోస్ట్ మ్యాన్ గా ఎందుకు పుట్టించావురా? ఈ మాత్రం దానికి అంత ఇదైపోతావా? ఎవరి చేత ఇప్పించు. అయితే మీరే ఇవ్వండి. అమ్మ బాబోయ్, నాకు ఇంకా కొన్నాళ్ళు బతకాలి, వస్తా. ఇప్పుడు ఎలా? ఒరేయ్, ఇలా రా. ఏంటి? ఈ ఉత్తరం తీసుకెళ్లి శాంతమూర్తి గారికి ఇస్తే నీకు 2 రూపాయలు ఇస్తాను. పణిభూషణం, అమ్మా, ఇలా ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు కుదుర్చుకోవడం మా ఇంటా వంట లేదురా. నేను ఒప్పుకుంటారంటావా? అమ్మగారు, వాన రాకడా ప్రాణం పోకడా చెప్పవచ్చునేమో గాని అయ్యగారి మనసు ఏ క్షణంలో ఎట్టా మారుతుందో చెప్పలేము అమ్మగారు. ఆయన భార్యను కనుక ఏం చెప్పినా నేను వినాల్సిందే. నువ్వు నౌకరివి, పెళ్లి మనసులు కలవడం కానీ జాతకాలు కలవడం కాదని ఆయనకు గట్టిగా చెప్పరా. నేను అయ్యగారు ఉప్పు తింటున్న నౌకర్ని, నేను ఆయనకు ఎదురు చెప్పకూడదు. ఆ ముక్కేదో మీరే చెప్పండి. ఒప్పుకుంటున్నాను, ప్రయాణానికి సిద్ధంకండి.